శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో అక్టోబర్ 26వ తారీఖు ఆదివారం. మరి పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతల విషయానికి వస్తే కనుక సూర్యోదయం అనేది 6 గంటల 16 నిమిషాలకి, సూర్య అస్తమయం అనేది సాయంకాలం 5 గంటల 44 నిమిషాలకు, పంచమి తిథి అనేది ఉదయం 6 గంటల 5 నిమిషాల వరకు, అంటే తెల్లవారితే 27వ తారీఖు కనుక. ఇక జ్యేష్ఠ నక్షత్రం అనేది ఉదయం 10 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. ఆపై మూలా నక్షత్రం అనేది ఉంటుంది. ఇక శోభన యోగం అనేది ఉదయం 6 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. ఆ పైన అతిగండ యోగం అనేది ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల్లోకి వస్తే కనుక సర్వార్థ సిద్ధి యోగం అనేది ఉదయం 10 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. ఆ పైన రవి యోగం అనేది. ఇక అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11 గంటల 37 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల వరకు. ఈరోజు అమృత గడియలు లేవు. ఇక విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం నిన్నట్లాగానే తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషాలకు ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 5 గంటల 26 నిమిషాలకు ముగుస్తుంది. వర్జం రాత్రి 7 గంటల 40 నిమిషాల నుంచి 9 గంటల 27 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 4 గంటల 12 నిమిషాల నుంచి 4 గంటల 58 నిమిషాల వరకు. ఇక రాహు కాలం విషయానికి వస్తే కనుక మధ్యాహ్నం 4 గంటల 17 నిమిషాల నుంచి సాయంకాలం 5 గంటల 43 నిమిషాల వరకు ఉంటుంది. ఇక తారాబలం విషయానికి వస్తే కనుక ఈరోజు మీకు 10 గంటల 46 నిమిషాల నుంచి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. కనుక 10 గంటల 46 నిమిషాల వరకు కూడా మనం దాటిన తర్వాత మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన తారాబలం అనేది వర్తిస్తుంది. అంటే 10 గంటల 46 నిమిషాలు దాటిన తర్వాత మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన తారాబలం వర్తిస్తుంది. మేషరాశిలో భరణి నక్షత్రం కృత్తికా నక్షత్రానికి అనుకూలం. వృషభ రాశి విషయానికి వస్తే కనుక కృత్తికా నక్షత్రం మరియు మృగశిర నక్షత్రానికి అనుకూలం. మిథున రాశి విషయానికి వస్తే కనుక మృగశిర నక్షత్రం మరియు పునర్వసు నక్షత్రానికి అనుకూలం. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఆశ్లేష నక్షత్రానికి మరియు పునర్వసు 4వ పాదానికి అనుకూలం. కర్కాటక రాశి విషయం అలా ఉంటే మరి సింహరాశి విషయానికి వస్తే పుబ్బ మరియు కృత్తిక వీరికి అనుకూలం. కన్యారాశిలో కృత్తిక, చిత్త అనుకూలం. తులారాశిలో విశాఖ, చిత్త నక్షత్రానికి అనుకూలం. వృశ్చిక రాశిలో జ్యేష్ఠ, విశాఖ 4వ పాదానికి అనుకూలం. ధనురాశిలో ఉత్తరాషాఢ, పూర్వాషాఢకు అనుకూలం. మకర రాశిలో ధనిష్ట, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు అనుకూలం. కుంభరాశిలో శతభిషానికి తప్ప మిగతా 2 నక్షత్రాలకి అనుకూలం. మరి చివరిదైన మీనరాశిలో ఉత్తరాభద్ర తప్ప మిగతా 2 నక్షత్రాలకు అనుకూలం. ఇక ఈరోజు తారాబలం విషయానికి వస్తే కనుక ఈరోజు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం కొంతవరకు కుదిరిపడినప్పటికీ కూడా ప్రయత్నాల్లో ఏమైనప్పటికీ కూడా అవి దగ్గర వచ్చి కొంత కాలేకపోవటం, రెండు రకాల ఆలోచనలతో సతమతం అవుతూ ఉండటం, ఏదైనప్పటికీ కూడా ఒకరికి న్యాయం చేయాలనుకుంటే ఇంకొకరికి ఎంతో కొంత ఇబ్బంది కలిగించడం అన్నట్టుగా మీ ప్రవర్తన మీకే కొంత ఇబ్బంది కలిగించడం, మొహమాట పెట్టడం అనేది కూడా జరుగుతుంది. వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఆకస్మిక అనారోగ్యం కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్కి సంబంధించిన అనారోగ్యాలు కానీ ఉండొచ్చు. బయట నుంచి రావాల్సిన సకాలంలో అందకపోవచ్చు. ఏదైనప్పటికీ కూడా కొంత దైవిక చింతన కూడా పెరుగుతుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ప్రతి పనుల్లో కూడా ఏదో రకమైన ఒత్తిడి ఎదుర్కోవటం అనేది మొదట కొంత గజిబిజిగా ఉండి ఆ తర్వాత
సక్రమంగా వెళ్ళటం అనేదైతే ఉంటుంది. మానసికంగా చింతన పెరుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గత 2, 3 రోజులతో పోలిస్తే కొద్దిపాటి ఉపశమనం ఈరోజు లభించడం అనేదైతే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మరీ ఇబ్బందులు లేకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇబ్బందులు తగ్గించుకోవటం అనేదైతే ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఏవైనా సరే ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ గానీ, ఇతరత్ర ఎలర్జీల రూపంగా కొంతవరకు ఇబ్బందులైతే పెరగచ్చు గానీ, మొత్తం మీదైతే గనుక సంతృప్తికరంగానే ఈరోజు వెళ్తుంది. సింహరాశి. సింహరాశి వారు ఈరోజు కూడా మరి కొంత పిల్లల పరమైన వ్యాఖ్యలతో ఇబ్బంది పడటం అనేదైతే ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవటంలో కూడా ఒక రకమైన తొందరపాటు కనిపిస్తుంది. ఏది ప్రస్తుతమో, ఏది అప్రస్తుతమో తెలియని అయోమయ స్థితితో కొంతవరకు గడపడం అనేది కూడా సంప్రాప్తిస్తుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికైతే గనుక ఈరోజు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. అమ్మగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. గృహ సంబంధించిన విషయాల్లో ఏదో రకమైన వ్యాఖ్యలు తొంగి చూస్తుంది. తులారాశి. తులారాశి వారికైతే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మొదట కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా, అంటే రోజులో సగభాగం కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా క్రమంగా ఆ ఇబ్బంది నుంచి బయటకు రావటం అనేదైతే ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కొత్త వాటితో కొంతవరకు కొత్త వ్యక్తులతో కానీ కొంత సతమతమయ్యే పరిస్థితి లేకపోలేదు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఈరోజు ఆరోగ్య విషయంలో పాటు ఆర్థిక అంశాల్లో కూడా కొంతవరకు అచితూచి అడుగు వేయటం అనేది అవసరం. అయితే ఉద్యోగ ప్రయత్నాలు వేరే చోట సఫలీకృతం కావటం అనేది, అంటే ఉన్న చోటుకు దూరంగా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. భగవద్ధ్యానంలో నిమగ్నం అవుతారు. ఇతరులతో, అంటే ఇరుగు పొరుగు వారితో ఏమైనా సరే పొరపక్షాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కుంభరాశి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఉద్యోగాల్లో అనివార్య మార్పులు చోటు చేసుకోవచ్చు. కొత్తగా ఉద్యోగాలు పొందేవారు వేరే చోట పొందొచ్చు. మిశ్రమ ఫలితాలు ఉద్యోగ విషయంలో ఉంటే మిగతా అన్ని విషయాల్లో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. స్వయం వృత్తుల్లో ఉన్నవారికి, వ్యాపారంలో ఉన్నవారికి మరింత ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది. భక్తి జ్ఞాన మార్గాల్లో మీ అడుగులు మరింత పెరుగుతాయి. కవులు, క్రీడాకారులు కూడా వారి వారి యొక్క రంగాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఇక ఈరోజు విషయానికి వస్తే కనుక ఈరోజు ఏదైతే పంచం ఉందో దాన్ని లాభపంచమని, నాగపంచమని కూడా అంటారు. అంటే నిన్న ఒకవేళ ఎవరైనా సరే ఈ నాగారాధన చేయలేకడం సాధ్యం కాకపోతే ఈరోజు నిరభ్యంతరంగా మరి నాగారాధన అనేది చేసుకోవచ్చు. ఇక ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా మానసాదేవిని పూజించడం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికి కూడా ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే శ్లోకం లాంటివి చదువుకోవాలనుకుంటే కనుక ఓం హైం క్లీం సౌం మానసాదేవ్యే నమః, ఓం హైం క్లీం సౌం మానసాదేవ్యే నమః అనేది అనుకోవటం వల్ల కూడా ఉన్నంతలో మనకి ఇబ్బందులు తగ్గించడానికి అవకాశం ఉంటుంది.